ఏపీలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల సందడి నెలకొంది. 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాగా పొత్తులో భాగంగా టీడీపీ 3, జనసేనకు 1, బీజేపీకి 1 స్థానంలో అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి బీటీ నాయుడు, బీదర్ రవిచంద్ర యాదవ్, కావలి గ్రీష్మ, బీజేపీ నుంచి సోము వీర్రాజు నామినేషన్లు వేయనున్నారు. ఇక జనసేన నుంచి ఇప్పటికే నాగబాబు నామినేషన్ వేశారు. ఇక ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్ గడువు ఇవాళతో ముగుస్తుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్కు సంబంధించి ఏపీలో పూర్తి వివరాలని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అడిగి తెలుసుకుందాం. రామారావు, చెప్పండి, నామినేషన్ ఎన్ని గంటలకు నామినేషన్ కార్యక్రమానికి హాజరు కానున్నారు వీరంతా? పూర్తి వివరాలు చెప్పండి. నరేష్, మరికొద్దిసేపట్లోనే తెలుగుదేశం పార్టీకి చెందిన 3 అభ్యర్థులు కూడా నామినేషన్లు వేయబోతున్నారు. ఈరోజు వాళ్ళందరూ బీటీ నాయుడు, గ్రీష్మ అండ్ బీదా రవిచంద్ర, వీళ్ళు 3 కూడా నామినేషన్లు వేయబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముహూర్తంగా పెట్టుకున్నారు. ఇక బీజేపీకి సంబంధించి 1 స్థానం కేటాయించడంతో బీజేపీ అభ్యర్థిగా ఎంపికైన సోము వీర్రాజు మరికొద్దిసేపట్లోనే అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అసెంబ్లీలో కమిటీ హాల్ నెంబర్ 2లో ఆయన నామినేషన్ వేయబోతున్నారు. ఆయన నామినేషన్ పత్రాలు కూడా బీజేపీ ఎల్పీ కార్యాలయంలో విష్ణుకుమార్ రాజు వాళ్ళంతా కూడా సిద్ధం చేస్తున్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు అందరూ కూడా దాని మీద సైన్ చేస్తున్నారు. ఇప్పటికే సుజనా చౌదరి, ఈశ్వర్రావు, అదేవిధంగా పార్థసారథి వీళ్ళంతా కూడా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేస్తున్నారు. విష్ణుకుమార్ రాజు కూడా దానిపై సంతకాలు చేశారు. వీళ్ళంతా కూడా బీజేపీకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా, ఎమ్మెల్యేలందరూ కూడా సంతకాలు చేస్తున్నారు. బీజేపీకి 1 సీటు కేటాయించినట్టు నిన్న ఈవినింగ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కన్ఫర్మ్ చేయడంతో బీజేపీలో కూడా దానికి సంబంధించిన తర్జన భర్జనలు ఈరోజు ఉదయం వరకు జరిగాయి. బీజేపీకి సంబంధించిన సీనియర్ నేత, పార్టీకి మొదటి నుంచి కూడా పనిచేసిన పాకా సత్యనారాయణ, అదేవిధంగా సోము వీర్రాజు, వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలనే దానిపై కూడా బీజేపీ హైకమాండ్లో కొంతమేరకు తర్జన భర్జన జరిగాయి. అయితే బీజేపీకి గతంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో సోము వీర్రాజు ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఇప్పుడు కూడా జాతీయ కార్యవర్గంలో ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆయన దిగిపోయే సమయంలో ఆయనకు మరో కీలకమైన పదవి ఇస్తాము అని కూడా అప్పుడు బీజేపీ హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకే ఇప్పుడు ఇచ్చాము అని చెప్తున్నారు. బట్ పాకా సత్యనారాయణ కూడా బీజేపీలో చాలా సీనియర్ నేత. బీజేపీలో సీనియర్ నేత కావడంతో పాటు ఆయన క్రమశిక్షణ కమిటీకి కూడా చైర్మన్గా ఉన్నట్టు తెలిసింది. అందువల్ల ఈ నేపథ్యంలోనే వీళ్ళిద్దరికీ సంబంధించిన తర్జన భర్జనల అనంతరం కొద్దిసేపటి క్రితమే సోము వీర్రాజు పేరుని ఖరారు చేయాలి అని చెప్పి హైకమాండ్ నిర్ణయించి ఆ మేరకు బీజేపీ ఎల్పీ నేత విష్ణుకుమార్ రాజుకి సమాచారం అందించారు. విష్ణుకుమార్ రాజు వెంటనే నామినేషన్ల పేపర్లు కూడా టీడీఎల్పీ కార్యాలయంలోనూ బీజేపీ ఎల్పీ కార్యాలయంలో కూడా సిద్ధం చేశారు. అదేవిధంగా టీడీపీకి చెందిన 3 అభ్యర్థులు కూడా కావలి గ్రీష్మ ఉత్తరాంధ్ర నుంచి, అదేవిధంగా కోస్తా నుంచి బీదా రవిచంద్ర, రాయలసీమ నుంచి కర్నూలు జిల్లాకు చెందిన బీటీ నాయుడు, 2 బీసీలు, 1 ఎస్సీకి తెలుగుదేశం పార్టీ ఇచ్చింది. వాళ్ళ 3 కూడా నామినేషన్ పేపర్లు టీడీఎల్పీ కార్యాలయంలో సిద్ధమవుతున్నాయి. ఇప్పుడు అంటే ఒక్కో నామినేషన్ ప్రతిపాదించేందుకు 10 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. 2 నామినేషన్లు వేస్తే రెండిట్లో కూడా 20 మంది సంతకాలు చేయాల్సి ఉంటుంది. మళ్ళా వేరే 2 నామినేషన్లు దాఖలు చేయాలని కూడా టీడీపీ ఎల్పీ నిర్ణయించింది. అందువలన
రాష్ట్ర శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు విప్పులు జీవి ఆంజనేయులు వీళ్ళంతా కూడా నామినేషన్ పేపర్లు సిద్ధం చేస్తున్నారు. అదేవిధంగా పార్టీ ఇన్ఛార్జి దామచర్ల సత్య కూడా వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ నామినేషన్ పత్రాలను సిద్ధం చేస్తున్నారు. వీళ్ళ ముగ్గురికి సంబంధించిన నామినేషన్ పత్రాలను వాళ్ళ సిబ్బంది వచ్చి వాళ్ళకి సంబంధించి ఏవైతే బాండ్లు అదేవిధంగా ఏవైతే పేపర్స్ సమర్పించాలో అఫిడవిట్లు, నోటరీ చేసిన అఫిడవిట్లు వాటన్నిటిని కూడా సిద్ధం చేసి టీడీఎల్పీ కార్యాలయంలో ప్రస్తుతం ఆ పని జరుగుతుంది. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ అభ్యర్థులు ముగ్గురు కూడా అదేవిధంగా బీజేపీకి సంబంధించిన అభ్యర్థి సోము వీర్రాజు కూడా ముఖ్యమంత్రిని కలుసుకొని ఆయన కృతజ్ఞతలు తెలిపిన తర్వాత నేరుగా అసెంబ్లీ కమిటీ హాల్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉన్న కమిటీ హాల్ నెంబర్ 2లో కూడా రిటర్నింగ్ ఆఫీసర్ వద్ద వీళ్ళ నామినేషన్లు దాఖలు చేయబోతున్నారు. ఈ నామినేషన్ దాఖలు కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యేలు అందరూ కూడా వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ అదేవిధంగా రాష్ట్ర ఐటీ మంత్రి నారా లోకేష్ కూడా ఈ నామినేషన్ల కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. మరి కొద్దిసేపట్లోనే మధ్యాహ్నం 1 గంటకి ఈ నామినేషన్ల కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన పేపర్లు కూడా సిద్ధం చేస్తున్నారు. మరి కొద్దిసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పార్టీ అసెంబ్లీకి కూడా చేరుకోబోతున్నారు. ఆయన ఛాంబర్లో కొద్దిసేపు పార్టీకి సంబంధించిన లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ అదేవిధంగా చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మండల్లో చీఫ్ విప్గా ఉన్న అనురాధ వీళ్ళందరితో కూడా మాట్లాడిన అనంతరం ఆ పేపర్స్ అవన్నీ రెడీ చేయాలి అని కూడా ఇప్పటికే సీఎం ఫోన్ చేసి చెప్పినట్టు తెలిసింది. ఇక మొత్తం 5 స్థానాల్లో 1 జనసేనకి ఇచ్చారు. నాగబాబు ఇప్పటికే పార్టీ జనరల్ సెక్రటరీ నాగబాబు ఇప్పటికే నామినేషన్లు ఫైల్ చేశారు మొన్న. ఇప్పుడు బీజేపీకి ఒకటి ఇవ్వడంతో సోము వీర్రాజు మరి కొద్దిసేపట్లో నామినేషన్ ఫైల్ చేయబోతున్నారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు కావలి గ్రీష్మ, బీదా రవిచంద్ర అండ్ బీటీ నాయుడు వీళ్ళు కూడా నామినేషన్లు ఫైల్ చేస్తుండటంతో ఈ 5గురు సభ్యులు కూడా ఏకగ్రీవం కాబోతున్నారు. నరేష్ అయితే నామినేషన్ కార్యక్రమంలో ఇందాక మీరు చెప్పారు లోకేష్ హాజరవుతారని, ఇంకా ఎవరైనా హాజరయ్యే అవకాశం ఉందా జనసేన నుంచి కానీ ఇట్లా? పార్టీకి సంబంధించిన మంత్రులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులతో పాటు జనసేన నుంచి కూడా ఆ పార్టీకి సంబంధించిన మినిస్టర్ నాదెళ్ల మనోహర్ లేకపోతే కందుల దుర్గేష్ కూడా ఈరోజు ఉన్నారు. అందువలన తప్పనిసరిగా కూటమిలో ఉన్న అన్ని పక్షాల ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరైతే ఉన్నారో అసెంబ్లీలో ప్రజెంట్ అసెంబ్లీకి హాజరయ్యారో వాళ్ళందరూ కూడా వెళ్ళి నామినేషన్ పత్రాలని సమర్పించాలి అని చెప్పి కూడా సీఎం ఆదేశించినట్టు తెలిసింది. సహజంగా మొన్న కూటమి పక్షాలకు సంబంధించిన జనసేన అభ్యర్థిగా నాగబాబు నామినేషన్ ఫైల్ చేసిన సమయంలో కూడా లోకేష్తో పాటు బీజేపీకి సంబంధించిన నేతలు కూడా వెళ్ళారు. అందరూ కలిసే నామినేషన్లు ఇస్తున్నారు. ఈరోజు కూడా తప్పనిసరిగా కూటమిలో ఉండే పక్షాల నేతలంతా కూడా మంత్రులు కానీ లేకపోతే పార్టీకి సంబంధించిన ఇతర కీలక నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వెళ్ళి కూడా నామినేషన్ పత్రాలను సమర్పించాలి అని కూడా నిర్ణయించారు. ఇప్పటికే దానికి సంబంధించి లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్తో పాటు పార్టీ విప్పులు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కూడా ఉదయం నుంచి ఈ నామినేషన్ల కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. పార్టీకి సంబంధించి చీఫ్ విప్ అసెంబ్లీలో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మండల్లో చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ వీళ్ళంతా కూడా ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేట్ చేస్తున్నారు. తప్పనిసరిగా నామినేషన్లు ఫైల్ చేసే సమయంలో ముగ్గురు అభ్యర్థులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ముగ్గురు అభ్యర్థులు, బీజేపీకి సంబంధించిన అభ్యర్థి సోము వీర్రాజు వీళ్ళందరూ కూడా నామినేషన్లకు సంబంధించి మొత్తం 3 పార్టీల నేతలు కూడా కూటమి నేతలంతా కూడా అసెంబ్లీలో ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం సమావేశానికి ఈరోజు హాజరయ్యారో వాళ్ళందరూ కూడా ఈ నామినేషన్ల కార్యక్రమానికి హాజరు కావాలి అని చెప్పి 3 పార్టీల అధినేతల నుంచి కూడా ఇప్పటికే సమాచారం అందింది. వాళ్ళందరూ కూడా దానికి సిద్ధమవుతున్నారు. నరేష్, థ్యాంక్ యూ వెరీ మచ్ రామారావు.